ఇంత తక్కువ మంది వస్తే క్లాస్ అసలు ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి? మేము ఏం మీకు అర్థం అవ్వట్లేదు. అసలు సిలబస్ ఎంత మిస్ అవుతుంది. సో మీకు వాట్సాప్లో నేను ఆల్రెడీ క్వశ్చన్స్ పెట్టాను కదా, చూసుకోండి ఒకసారి. అవును మేడం. సో దాంట్లో 19th క్వశ్చన్ చూడమ్మా. 19th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వివరాల నుండి మిస్టర్ ఎక్స్ యొక్క గృహాస్తి నుండి ఆదాయంను కనుగొనండి. మున్సిపల్ విలువ 1,20,000, వాస్తవంగా పొందిన అద్దె 1,50,000, రుణం తీసుకున్న తేదీ 7/1/2011, గృహ నిర్మాణం పూర్తి అయిన తేదీ 31/5/2015, రుణం తీసుకున్న మొత్తం 50,000 రూపాయలు, రుణంపై వడ్డీ 15% సంవత్సరానికి. సో అమ్మ ఇక్కడ ఎక్స్కి ఒక గృహాస్తి మాత్రమే ఉంది, ఒక గృహం మాత్రమే ఉంది. దాని విలువ ఎంత ఉందమ్మా? మున్సిపల్ విలువ 1,20,000. దాని మున్సిపల్ విలువ ఎంత ఉందమ్మా? 1,20,000 మేడం. వాస్తవంగా ఎంత అద్దె పొందుతున్నాడు? 1,50,000. రుణం ఎప్పుడు తీసుకున్నాడు? రుణం తీసుకున్న తేదీ ఎప్పుడు? రుణం తీసుకున్న తేదీ ఎప్పుడమ్మా? 1/7/2011. ఎప్పుడు రుణం తీసుకున్నాడు? 1/7/2011 మేడం. కానీ ఆ గృహ నిర్మాణం పూర్తి అయిన తేదీ ఎప్పుడు? 1/11/2018 మేడం. గృహ నిర్మాణం పూర్తి అయిన తేదీ నిర్మాణం పూర్తయిన తేదీ ఎప్పుడమ్మా? 1/11/2018 మేడం. గృహ నిర్మాణం పూర్తి అయిన తేదీ ఉన్నదే ఉన్నట్లు చదువుతున్నా. గృహ నిర్మాణం పూర్తి అయిన తేదీ క్వశ్చన్ చూస్తున్నారా అసలు మీరు? 19వ క్వశ్చన్ని ఏంటమ్మా చూస్తున్నా మేడం. మరి గృహ నిర్మాణం పూర్తయిన తేదీ ఎప్పుడుంది? (2018-19) అని ఉంది మేడం. పాప నేను అక్కడ ఉండేదే చదువుతున్నానమ్మా. నేను నీకు మళ్ళీ తప్పు చెప్తున్నావు. గృహ నిర్మాణం పూర్తి అయిన తేదీ అంటున్నాను. ఉన్నదే చదువుతున్నాను, అయినా తప్పు చెప్తున్నావు. ఎక్కడ చూసినావు అసలు? 2018-19 అని ఎక్కడుంది చెప్పు? 19వ క్వశ్చన్లో. మేడం. మరి ఇప్పుడు ఎంతసేపు ఏం చెప్పినావు? వేరే క్వశ్చన్ చూస్తున్నావు నువ్వు. సో గృహ నిర్మాణం ఎప్పుడు పూర్తయిందమ్మా? 31/5/2015లో పూర్తి అయింది. రుణం ఎప్పుడు రుణం ఎంత తీసుకున్నాము? రుణం తీసుకున్న మొత్తం 5,000. అది భార్గవి కాదు మేడం, 50,000 మేడం. మరి రుణంపై వడ్డీ 15% సంవత్సరానికి. క్వశ్చన్ మీకు కొత్త ప్రాబ్లం అడగకుండా ఉండేదే, చదివినేదే, అక్కడ కనిపించేదే అడుగుతున్నాను, అయినా తప్పు చెప్తున్నారు. అసలు ఇంట్రెస్ట్తో వినట్లేదైతే.
సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు ఇక్కడ వడ్డీ రుణంపై వడ్డీని మనం ఏం చేయాలి అంటే రుణంపై వడ్డీ ఉందనుకోండి, దీంట్లో మనము నిర్మాణానికి ముందు వడ్డీ, తర్వాత గృహ నిర్మాణానికి ముందు వడ్డీ అని నిర్మాణానికి ముందు ఉండే వడ్డీ, తర్వాత నిర్మాణం తర్వాత ఉండేటువంటి వడ్డీ, 2 వడ్డీలను మనం ఇక్కడ చూసుకోవాలి. క్వశ్చన్లో ఈ 2 ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఎస్ మేడం. సో గృహ నిర్మాణానికి ముందు ఒక వడ్డీ, గృహ నిర్మాణం తర్వాత ఉండేటువంటి వడ్డీని మనము రెండింటినీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్క నిమిషం, ఎవరో జాయిన్ అవుతున్నట్లున్నారు. ఓకే, సో ఇక్కడ గృహ నిర్మాణానికి ముందున్నటువంటి వడ్డీని మనం ఏం చేయాలి అంటే 5 భాగాలుగా విభజించడం జరుగుతుంది. గృహ నిర్మాణానికి ముందున్నటువంటి వడ్డీని మనం ఏం చేస్తామంటే 5 భాగాలుగా విభజించడం జరుగుతుంది. 5 భాగాలుగా విభజించి మనము 5 సంవత్సరాల వరకు, అంటే నిర్మాణం తర్వాత 5 సంవత్సరాల వరకు దీని మీద తగ్గింపు అనేది మనము పొందడానికి అవకాశము ఉంటుంది. సో ఏమంటున్నానమ్మా, యాక్చువల్గా అయితే గృహ నిర్మాణం తర్వాత ఉన్నటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది మనం తగ్గింపుగా పొందుతాము. అదే గృహ నిర్మాణానికి ముందున్నటువంటి వడ్డీని ఏం చేస్తామంటే దీన్ని 5 భాగాలుగా విభజించి 5 భాగాలను మనం ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరము అలా 5 సంవత్సరాల వరకు తగ్గింపుగా లభిస్తుందన్నమాట. గృహ నిర్మాణంకి ముందున్నటువంటి రుణంపై వడ్డీ మనకు 5 సంవత్సరాలు 5 సమాన వాయిదాలతో మనకు తగ్గింపుగా లభిస్తుంది. ఓకేనామా, అర్థమైందా లేదా? అర్థమైంది మేడం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ ఏమి ఇచ్చారు చెప్పండి. మీరు మున్సిపల్ విలువ ఇచ్చాడు, మనకు వాస్తవంగా పొందిన అద్దె ఇచ్చాడు, రుణం తీసుకున్న తేదీ ఇచ్చాడు, గృహ నిర్మాణం పూర్తి అయిన తేదీ ఇచ్చాడు, తర్వాత రుణం తీసుకున్న మొత్తము, తర్వాత రుణంపై వడ్డీ 15% ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ గృహాస్తి నుండి ఆదాయాన్ని కనుక్కునేటప్పుడు ఫస్ట్ మనము ఏం రాసుకుంటామంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి గృహాస్తి నుండి ఆదాయం ఏం రాయాలమ్మా ఇక్కడ, గృహాస్తి నుండి ఆదాయం సో ఫస్ట్ గృహాస్తి నుండి ఆదాయం కనుక్కోవాలంటే మనకి ఏం కావాలమ్మా, గృహాస్తి నుండి ఆదాయం కనుక్కోవాలి అంటే మొదటగా మనం ఏం తీసుకోవాలి, మీరు ఆన్సర్లు ఇవ్వరు కదా, వార్షిక విలువ. మొదటగా మనకి ఏం కావాలమ్మా, వార్షిక విలువ. ఈ వార్షిక విలువ ఎలా కనుక్కుంటాం మనము, మున్సిపల్ విలువను తర్వాత వాస్తవిక విలువను రెండింటిని మనము ఏమేమి చూసుకుంటామమ్మా, మున్సిపల్ విలువ తర్వాత వాస్తవంగా పొందిన అద్దె. ఈ క్వశ్చన్లు ఈ 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మాత్రమే మనము పోల్చుకోవడం జరుగుతుంది. సో మున్సిపల్ విలువ
మా లైన్లో ఉన్నారా అసలు మీరు? ఉన్నాం మేడం. మరి ఏం మాట్లాడట్లేదు అసలు. మున్సిపల్ విలువ ఎంత? 1,20,000 మేడం. సో యాక్చువల్గా మనకు 4 అద్దెలు ఉంటే 4 అద్దెలను పోల్చుకోవాలి, కానీ ఇక్కడ ఉన్నది కేవలం మనకు 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని పోల్చుకుంటాం. సో మున్సిపల్ విలువ తర్వాత వాస్తవిక అద్దె 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని పోల్చుకుంటున్నాం. సో ఈ రెండింటిని పోల్చుకున్నప్పుడు ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో వాస్తవిక విలువ ఎంత ఉంది ఇప్పుడు? వాస్తవిక 1,50,000 మేడం. 1,50,000. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంది? వాస్తవిక పొందిన అద్దె ఎక్కువగా ఉంది మేడం. అంటే ఇప్పుడు 1,50,000 అనేది మనకి ఏమవుతుందంటే వార్షిక విలువ అవుతుంది. 1,50,000 ఏమవుతుందమ్మా మనకు? వార్షిక విలువ మేడం. వార్షిక విలువ. సో ఈ వార్షిక విలువలో నుంచి మనం ఏం తీసేయాలి అంటే మున్సిపల్ పన్నులను తీసేయాలి. ఏం తీసేస్తామమ్మా మనము? మున్సిపల్ పన్నులు మేడం. మున్సిపల్ పన్నులు. సో క్వశ్చన్లో మున్సిపల్ పన్నులు ఇచ్చాడా? ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు కాబట్టి మనకు మున్సిపల్ విలువ ఇచ్చాడు, వాస్తవంగా పొందిన అద్దె ఇచ్చాడు, తర్వాత ఇక్కడ రుణంపై వడ్డీ ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ మున్సిపల్ విలువ అనేది ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? మున్సిపల్ విలువ అనేది ఏమీ ఉండదు, నిల్. అంటే ఇంకా మనకి ఏముంటుంది ఇక్కడ? ఈ వార్షిక విలువనే మనకి ఏమవుతుంది? నికర వార్షిక విలువ అవుతుంది. ఏమవుతుందమ్మా? నికర వార్షిక విలువ. ఎంతమ్మా నికర వార్షిక విలువ? 1,50,000. ఎంతమ్మా నికర వార్షిక విలువ? 1,50,000 మేడం. ఈ నికర వార్షిక విలువ వచ్చినాక మనం ఏం చేయాలి? నికర వార్షిక విలువ కనుక్కున్న తర్వాత నికర వార్షిక విలువలో నుంచి ఏం చేయాలమ్మా మనము? $1,50,000 నికర వార్షిక విలువ వచ్చింది. ఈ నికర వార్షిక విలువలో నుంచి ఏం చేసేయాలి? తర్వాత ఏంటి? నికర వార్షిక విలువ కనుక్కున్న తర్వాత ఏం చేస్తామమ్మా? ఏమీ గుర్తుండవు కదా మీకు, ఊరికే క్లాసులు టైంపాస్ చేస్తున్నారు. సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు ఇస్తాం. దేని ప్రకారం తగ్గింపులు ఇస్తామమ్మా? సెక్షన్ 24 ప్రకారం. సెక్షన్ 24 ప్రకారం మొదటి తగ్గింపు ఏంటి మనకు? ప్రామాణిక తగ్గింపు. మొదటి తగ్గింపు ఏంటమ్మా మనకు? ప్రామాణిక తగ్గింపు మేడం. ప్రామాణిక తగ్గింపు ఎంత? నేనేం చెప్పాను చెప్పు? ప్రామాణిక తగ్గింపు నికర వార్షిక విలువలో 30%. ఎంతమ్మా ప్రామాణిక తగ్గింపు? నికర వార్షిక విలువలో 30%. నికర వార్షిక విలువ ఇప్పుడు ఎంత? 1,50,000 మేడం. 1,50,000 మీద 30% అంటే ఎంత అవుతుంది? 45,000 మేడం. తర్వాత ఇంకొకటి ఏంటి? మనము సెక్షన్ 24B ప్రకారం మనము రుణంపై వడ్డీని తగ్గింపుగా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత ఏమి ఇవ్వాలి? తర్వాత మనము రుణంపై వడ్డీని తగ్గింపుగా ఇవ్వాలి. ఓకే, రుణంపై వడ్డీని తగ్గింపుగా అంటే మనకు ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఏంటవి? గృహ నిర్మాణానికి ముందు ఒక రుణం ఉంది, గృహ నిర్మాణం తర్వాత రుణం ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే మనకు గృహ నిర్మాణం ఎప్పుడమ్మా పూర్తి అయింది మనకు? 31/5/2015లో మేడం. 31/5/2015లో అయింది. అంటే గృహ నిర్మాణం తేదీ ఈ 2015 తర్వాత. కానీ మనకు ఈ గృహ నిర్మాణం కోసం అప్పు ఎప్పుడు తీసుకెళ్ళింది మనము? 1/7/2011లో. ఎప్పుడు తీసుకున్నామమ్మా అప్పుని? 1/7/2011 మేడం. అంటే
1/7/2011 నుంచి 31/5/2015 వరకు మనము దీన్ని ఏమంటామంటే గృహ నిర్మాణ ముందు కాలం అంటాం. ఏమంటామమ్మ దీన్ని? గృహ నిర్మాణ ముందు కాలం అని చెప్పేసి అంటాము. సో ఈ గృహ నిర్మాణం ముందు కాలంకి ఎంత వడ్డీ అవుతుందో మనము ఫస్ట్ లెక్కించాలి. ఆ తర్వాత మనం ఇక్కడ రుణంపై వడ్డీని మనము తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? మేడం. మనకి ఇక్కడ సంవత్సరం అంటే ఆదాయ పన్ను చట్టం ప్రకారం మనం ఎక్కడి నుంచి చూసుకోవాలంటే ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి వరకు చూసుకోవాలి. ఎలా చూసుకుంటామమ్మా మనము? సంవత్సరం అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు మనము చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక సంవత్సర కాలం అంటే ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి వరకు అని చెప్పేసి. కాబట్టి మనకు గృహ నిర్మాణం ముందు కాలం ఎప్పటి నుంచి అవుతుంది? 2011 నుంచి 15 వరకు అని చెప్పాను కదా. అంటే 1/7/2011 నుండి 31/3/2015 వరకు 2015 వరకు మనము గృహ నిర్మాణ కాలము అని చెప్తాం. సో ఇప్పుడు మనకు కానీ రుణంపై వడ్డీ తీసుకునేటప్పుడు అక్కడ రుణంపై వడ్డీని మనం ఎంతకు తీసుకున్నాం? రుణాన్ని ఎంత తీసుకున్నామమ్మా మనము? 50,000 మేడం. 50,000కి తీసుకున్నాం. కాబట్టి సో ఇప్పుడు 2011-12 సంవత్సరం అంటే 1/4/2011 నుండి 31 మార్చ్ 2012 వరకు ఒక సంవత్సరం అవుతుంది మనకు. అవునా? మేడం. ఇప్పుడు మరి ఈ 2011-12 సంవత్సరంలో మనము వడ్డీ ఎన్ని నెలలు మాత్రమే చెల్లిస్తామమ్మా? ఎప్పుడు తీసుకెళ్ళి చెప్పండి అప్పుని? 1/7/2011లో కాబట్టి మరి తీసుకున్న రోజు నుంచి కదా మనం చెల్లించేది. అవును మేడం. అంటే ఎన్ని నెలలు వడ్డీ చెల్లిస్తాము? ఎన్ని నెలలు మాత్రమే వడ్డీ చెల్లిస్తామమ్మా ఇక్కడ? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జూలై 2011, ఆగస్ట్ 2011, సెప్టెంబర్ 2011, తర్వాత అక్టోబర్ 2011, నవంబర్ 11, డిసెంబర్ 2011, తర్వాత జనవరి 2012, ఫిబ్రవరి 2012, ఆ తర్వాత మార్చ్ 2012. అంటే ఎన్ని నెలలు మాత్రమే ఇక్కడ వడ్డీ చెల్లిస్తాం ఈ సంవత్సరంలో? ఎన్ని నెలలు చెల్లిస్తావమ్మా? నీకు ఇప్పుడు నేను అప్పు జూలైలో ఇచ్చిన నీకు అప్పు ఒక సంవత్సరం వడ్డీ అంటే నువ్వు మరి మొత్తం 12 నెలలకు చెల్లిస్తావా వడ్డీ ఇక్కడ? ఉన్నారా అమ్మ లైన్లో మీరు? ఆర్ యూ దేర్ ఆర్ నాట్? అమ్మా భార్గవి, నేనేం అడుగుతున్నా నువ్వేం చేస్తున్నావు అమ్మా? 9 నెలలకు చెల్లిస్తాం కదండి మేడం. మరి అదే కదా నేను అడిగేది. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? కళావతి, సోని, ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసినారా అమ్మ మీరు? చేసినాం మేడం. సో ఎన్ని నెలలకి? 9 నెలలకు చెల్లిస్తాం. అంటే 50,000 ఇంటూ ఎంత వడ్డీ శాతం? 15% ఇంటూ 15/100 ఇంటూ 9/12. ఎందుకంటే 9 నెలలు మాత్రమే వడ్డీ చెల్లిస్తాం కాబట్టి. అంటే ఎంత అవుతుంది చెప్పండి అప్పుడు మనకు 9 నెలలకు వడ్డీ? ఎంత అవుతుందమ్మా?
అన్నీ మేడమే చెప్పుకోవాలి కదా. ఏం చేస్తున్నారు మీరు? చేస్తున్నారా అసలు ప్రాబ్లము? చేస్తున్నా మేడం. చేసి చెప్పండి, ఒక నీట్గా రాస్తా. $69.44 అట్లా వస్తుంది మేడం. ఏం చేసినావు నువ్వు అసలు? 50,000 ఇంటూ 15% చేస్తే వడ్డీ అనేది నీకు దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? వడ్డీని వడ్డీని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము? రుణం ఎంత తీసుకున్నామో దాని మీద. రుణం ఎంత తీసుకున్నాము? 50,000 రుణం తీసుకున్నాము. దీని మీద మనము వడ్డీ పర్సంటేజ్ ఎంత ఉంది? 15% ఉంది. అంటే మనం నెల 7,500 వస్తుంది మేడం. 7,500 వస్తుంది. మరి నువ్వు నా దగ్గర అప్పు తీసుకుందేమో జూలై నుంచి. మరి నువ్వు సంవత్సరానికి వడ్డీ కడతావా, లేకుంటే 9 నెలలు మాత్రమే వడ్డీ కడతావా? 9 నెలలు మాత్రమే వడ్డీ కడతాం. మరి 7,500లో 9 నెలలకు ఎంత అవుతుంది అంటే ఎలా కనుక్కుంటాము? 7,500 ఇంటూ 9/12 చేయాలి. ఎంత అవుతుంది అప్పుడు? 5,625 రూపాయలు మేడం. మరి ఏదేదో చెప్తారు, తొందర ఆన్సర్ చెప్పాలని చెప్పకూడదు, కరెక్ట్గా చెప్పాలి. తర్వాత మళ్ళీ తర్వాత మనము ఇంకా 1/4/2012 నుండి ఇంకొక సంవత్సరం 1/4/2012 నుండి 31 మార్చ్ 2013 వరకు కూడా మనం వడ్డీ చెల్లిస్తాం. ఇక్కడ మనం పూర్తి సంవత్సరానికి చెల్లిస్తాం. ఎందుకు అంటే పూర్తి సంవత్సరం ఆ రుణాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి. సో 50,000 ఇంటూ 15% చేస్తే ఎంత అవుతుందమ్మా మనకు? 7,500 అవుతుంది. తర్వాత మళ్ళీ మూడో సంవత్సరానికి 1/4/2013 నుండి 31 మార్చ్ 2014 వరకు మళ్ళీ చెల్లిస్తాము. అంటే అప్పుడు ఎట్లా? 50,000 ఇంటూ 15% చేస్తే ఎంత అవుతుంది? ఇది 7,500. మళ్ళీ తర్వాత 1/4/2014 నుండి 31 మార్చ్ 2015 వరకు. ఓకేనా? సో ఇప్పుడు మనకు 1/4/14 నుండి 31 మార్చ్ 2015 వరకు. అంటే ఇక్కడ కూడా పూర్తి సంవత్సరానికి మనము వడ్డీ అనేది చెల్లించడం జరుగుతుంది. అప్పుడు కూడా మనకేమవుతుంది? 7,500 అవుతుంది. గృహ నిర్మాణం పూర్తి అయినది ఎప్పుడమ్మా? గృహ నిర్మాణం పూర్తయినది ఎప్పుడు? చూస్తున్నారా క్వశ్చన్? 31/5/2015 మేడం. అంటే అప్పుడు ఆ సంవత్సరంలో మనకు కేవలం ఎన్ని నెలలకు మాత్రమే వడ్డీ చెల్లిస్తాము? 1/4/2015 నుండి 31/5/2015 వరకే కదా మనం వడ్డీ చెల్లించేది. అంటే ఎన్ని నెలలమ్మా? కేవలం ఎన్ని నెలలమ్మా? ఏప్రిల్, మే. కేవలం ఎన్ని నెలలు? 2 నెలలు మాత్రమే వడ్డీ చెల్లిస్తాం. అంటే 50,000 ఇంటూ 15/100 ఇంటూ 2/12
అంటే 2 నెలలకే కదా కావాల్సింది మనకు వడ్డీ. ఎంత అవుతుంది అప్పుడు? ఎంత అవుతుంది 2 నెలల కంటే? 62. మళ్ళీ తప్పు చెప్తున్నావుమా. 2 నెలల కంటే ఎంత? 2/12 చేయాలి. 50,000 మీద 15% వడ్డీ అంటే 7,500. ఈ 7,500 అనేది సంవత్సరానికి వడ్డీ. కానీ ఇప్పుడు మనకి ఎన్ని నెలలకు కావాలి? 2 నెలలకు మేడం. 2 నెలల కంటే ఏం చేయాలి అప్పుడు? ఇంటూ 2/12 చేయాలి. 1,250 వస్తుంది మేడం. మరి ఇప్పుడు ఎట్లా వస్తాయి నీకు? తొందర చూడు బాగా. 1,250 అంటే ఇప్పుడు పూర్తిగా గృహ నిర్మాణంకి ముందు కాలానికి వడ్డీ ఎంత అంటే ఇప్పుడు మనం లెక్కించినాం కదా, ఇవన్నిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 5,625, 7,500, 7,500, 7,500, 7,500, 1,250 మొత్తం యాడ్ చేయండి. చేస్తున్నారా? చేస్తున్నాను. ₹21,875 వచ్చింది మేడం. ఎంతమ్మా? 21,875 మేడం. అమ్మ పైన నువ్వు వడ్డీ క్యాలిక్యులేట్ చేసినావు కదా, అది కరెక్టేనా? 50,000 ఇంటూ 15%. 50,000 ఇంటూ 15% ఇంటూ 2/12. ఎక్కడ తప్పు పోయింది మరి? క్యాలిక్యులేషన్లో తప్పు పోయింది చూడు. ఫస్ట్ వన్ ఏమో 5,625 ప్లస్ 7,500 ప్లస్ 7,500 ప్లస్ 7,500 ప్లస్ 1,250 అంటే ఎంత అవుతుంది అప్పుడు మొత్తము? 29,375 రూపాయలు అవుతుంది. ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది? చేస్తున్నాను మేడం. చేస్తున్నారు కానీ తప్పు చేస్తున్నారు. 29,375 రూపాయలు అవుతుందమ్మా మొత్తము. నిర్మాణానికి ముందు వడ్డీ ఎంత అవుతుందమ్మా మొత్తము? 29,375 రూపాయలు మేడం. సో నిర్మాణ కాలానికి ముందు వడ్డీ, లేకుంటే నిర్మాణం ముందు కాలానికి వడ్డీమా? వడ్డీ ఎంత అవుతుందంటే మనకు 29,375 రూపాయలు అవుతుంది. సో దీన్ని మనం ఏం చేయాలి అంటే 5 భాగాలుగా విభజించాలి. 5 భాగాలుగా విభజించడం అంటే 29,375 ఇంటూ 1/5 చేయాలి. ఎంత అవుతుంది అప్పుడు? సో 58,075 వచ్చింది మేడం. అమ్మా ఇంటూ 1/5 చేస్తే 58,000 ఎందుకు వస్తుందమ్మా? 5,875 అమ్మా. భార్గవి, ఆన్సర్లు చెప్పేటప్పుడు నిదానంగా చెప్పాలి చూసుకొని. తర్వాత
ఈ నిర్మాణ కాలానికి వడ్డీ ఎంత ఉంది చూడండి. ఈ సంవత్సరపు వడ్డీ ఇచ్చాడా ఏమన్నా క్వశ్చన్లో మీకు? ఈ సంవత్సరపు వడ్డీ ఇవ్వడం ఏమన్నా జరిగిందా అమ్మా? సో ఇచ్చాడా లేదా ఈ సంవత్సరానికి సంబంధించి వడ్డీ? ఇవ్వలేదు మేడం. ఎందుకు ఇవ్వలేదు? నువ్వు రుణం కట్టేసినట్లు చెప్పేసినాడా అక్కడ ఏమన్నా? నువ్వు రుణం తీసుకున్నావు అన్నాడు. మరి అంటే ఈ సంవత్సరానికి కూడా నువ్వు వడ్డీ కట్టాలి కదా, నువ్వు ఇంకా అక్కడ వడ్డీ చెల్లించినట్లే లేదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు ఇచ్చేటప్పుడు సెక్షన్ నిమిషమ్మా స్క్రీన్ పోయింది. సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు ఇచ్చేటప్పుడు ప్రామాణిక తగ్గింపు ఇందాక మనం లెక్కించినప్పుడు ఎంత వచ్చిందమ్మా? 45,000 కదా వచ్చింది. సో ప్రామాణిక తగ్గింపు 45,000 వచ్చింది. ఇప్పుడు నువ్వు అప్పుపై వడ్డీని తగ్గింపుగా ఇవ్వాలి. సో ఇలా అప్పుపై వడ్డీని తగ్గింపుగా ఇచ్చేటప్పుడు ఈ సంవత్సరపు వడ్డీ ఎంతైతే ఉందో, అంటే ఈ సంవత్సరపు వడ్డీ అంటే నిర్మాణం కాలం తర్వాత లేకుంటే ప్రస్తుత సంవత్సరం అని చెప్పి రాసుకోవాలి. ఏం రాసుకుంటామమ్మా మనము? ప్రస్తుత సంవత్సరపు వడ్డీ. ప్రస్తుత సంవత్సరపు వడ్డీ మనకు అక్కడ క్వశ్చన్లో ఇవ్వలేదు అంటే అక్కడ నీకు రుణం నువ్వు తీసుకున్నాం. రుణం ఎప్పుడు తీసుకున్నావు? 2011లో తీసుకున్నావు. మరి అది చెల్లించినావా అంటే రుణం ఏం చెల్లించలేదు కాబట్టి నువ్వు ఇంకా వడ్డీని చెల్లిస్తూనే ఉన్నట్టు. కాబట్టి ఆ ప్రస్తుత సంవత్సరానికి కూడా మనము వడ్డీని తీసుకొని రాయాలి. ఓకేనా? సో ప్రస్తుత వడ్డీ అన్నప్పుడు 50,000 మీద 15% చేస్తే మనకి ఎంత అవుతుంది? 7,500 అవుతుంది. తర్వాత నిర్మాణ కాలానికి ముందు వడ్డీ తీసుకోవాలి. నిర్మాణ కాలానికి ముందు వడ్డీ ఇందాక పైన లెక్కించినాం కదా, ఎంత వచ్చింది? 5,875 రూపాయలు వచ్చింది. సో ఇది మనము తగ్గింపుగా ఇవ్వాలంటే మొత్తం ఎంత తగ్గింపుగా లభిస్తుంది? 13,375 రూపాయలు మనకు వడ్డీ తగ్గింపుగా లభిస్తుంది. ఎంతమ్మా? 13,375 రూపాయలు అప్పుపై వడ్డీ తగ్గింపుగా లభిస్తుంది. మొత్తం తగ్గింపులో ఎంతైనాయి? 45,000 ప్లస్ 13,375 అంటే ఎంత అవుతుంది మనకు? 58,375 రూపాయలు మొత్తం తగ్గింపులు. మొత్తం తగ్గింపులు ఎంత ఉన్నాయమ్మా మనకు? మొత్తం తగ్గింపులు ఎంత ఉన్నాయి? 58,375 రూపాయలు మేడం. 58,375 రూపాయలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకు నికర వార్షిక విలువ ఉంది కదా. సో నికర వార్షిక విలువ ఎంత ఉంది? నికర వార్షిక విలువ ఎంత ఉందమ్మా? 1,50,000 ఉంది. దీంట్లో నుంచి మనము సెక్షన్ 24 ప్రకారము తగ్గింపులు ఇవ్వాలి. సో తగ్గింపులు ఎంత వచ్చినాయి మనకు? 58,375 రూపాయలు తగ్గింపులు వచ్చినాయి. అంటే ఇది తీసేస్తే మనకు ఎంత ఉంటుంది? ఇంకా ఎంత వచ్చిందమ్మా? 1,50,000లో నుంచి 58,375 రూపాయలు తీసేసేయండి. చేస్తున్నారా లేదా అమ్మా? చేస్తున్నాం మేడం. 91,625 రూపాయలు వచ్చిందా? వచ్చినది మేడం.
91,625 మనకి ఏమవుతుంది అంటే గృహ ఆస్తి నుండి ఆదాయం అవుతుంది. సో ఇదేమవుతుందమ్మా మనకు గృహాస్తి నుండి ఆదాయం అవుతుంది. ఓకేనా? సో ఇది గృహాస్తి నుండి ఆదాయం. ఓకే. సో సో ఇది ప్రాబ్లం ఒకసారి చూసుకోండి మా. సో టుమారో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో కొంచెం రేపటి నుంచి క్లాస్ టైమింగ్ 10 గంటలకంటే 10 గంటలకు రండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా క్లాస్కి డెఫినెట్గా రమ్మని చెప్పండి, లేకపోతే సివియర్ పనిష్మెంట్ ఉంటుంది మా. ఓకేనా? ఓకే మా. బాయ్ మా. బాయ్ మేడం.